హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం రూట్ యూజర్ వర్సెస్ ఐఎం యూజర్. రూట్ యూజర్ అంటే ఎలా క్రియేట్ చేసుకుంటాం మనం ఆల్రెడీ చూసినాం. అలానే ఐఎం యూజర్ అంటే ఏంటనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. రూట్ యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ అవుట్ అయిపోతున్నా. ఇక్కడ సైన్ అవుట్ అయినా. వైల్ సైన్ అవుట్ అయిన తర్వాత నేను మళ్ళీ లాగిన్ అంటే లాగిన్ బ్యాక్ ఇన్ క్లిక్ చేసిన. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం రూట్ అకౌంట్తో లాగిన్ అవుతే కన్నా ఇక్కడ రూట్ యూజర్ అని ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఏమి తీసుకుంటాం అంటే మెయిల్ తీసుకొని లాగిన్ అవుతాం. నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం మనం. సో సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రూట్ యూజర్ అంటే ఇదనమాట. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు జీమెయిల్ పాస్వర్డ్ ఇచ్చుకొని లాగిన్ అవుతే మనం రూట్ యూజర్ అంటాం. ఇప్పుడు ఐఎం యూజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐఎం అని సెర్చ్ చేసుకుందాం. ఐఎం సెర్చ్ చేసుకుంటే స్టార్టింగ్లో క్లిక్ ఉంది కదా ఐఎం, దాన్ని క్లిక్ చేసుకుంటాం. వన్స్ ఐఎం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అన్నిటి డిలీట్ చేస్తున్నాను నేను. యూజర్స్ ఇక్కడ డిలీట్ అని ఉంది కదా ఆప్షన్, డిలీట్ క్లిక్ చేసుకొని టోటల్ డిలీట్ అవ్వాలంటే మనం ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. డిలీట్ యూజర్స్. వన్స్ డిలీట్ యూజర్ అయిన తర్వాత నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ యూజర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేసుకుంటాం, క్రియేట్ ఏ యూజర్. వన్స్ యూజర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవ్ అనే యూజర్ తీసుకుంటున్నా. ప్రొవైడ్ అని క్లిక్ చేసుకొని సో ఐ వాంట్ క్రియేట్ ఏ ఐఎం యూజర్. ఐఎం యూజర్ కదా మనం క్రియేట్ చేసేది, అందుకే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆటోమేటిక్ జనరేట్ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. మనం కన్సోల్లో కస్టమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. నేను కస్టమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఏం తీసుకున్నాను అంటే డెవాప్స్ shift@123 అని తీసుకున్నాం. సో పాస్వర్డ్ ఏం పాస్వర్డ్ ఇచ్చుకున్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ అంటే యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్. నెక్స్ట్ సైన్ ఇన్ రికమెండెడ్ క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి యాడ్ యూజర్ టు గ్రూప్, కాపీ పర్మిషన్, అటాచ్ టు పాలసీ డైరెక్ట్లీ. నేను అటాచ్ పాలసీ డైరెక్ట్లీ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పర్మిషన్ ఇస్తున్నట్టే ఇక్కడ S3 అనే పర్మిషన్ ఇస్తుంది. S3 ఫుల్ యాక్సెస్ వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. వన్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యాడ్ న్యూ ట్యాగ్ ఇచ్చుకుంటే మనకి ఇష్టం, లేకపోతే క్రియేట్ యూజర్ క్లిక్ చేసుకోండి. వన్స్ క్రియేట్ యూజర్ క్లిక్ చేసుకుంటారు, ఇక్కడ URL వచ్చింది కదా, ఈ URLని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఐఎం యూజర్లో ఇక్కడ పేస్ట్ ఇచ్చేసి వన్స్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఏం అడుగుతుంది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అకౌంట్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేసింది. మనకి యూజర్ నేమ్ ఏంటి డెవ్ కదా, ఇక్కడ పాస్వర్డ్ ఏం తీసుకున్నాను నేను డెవాప్స్ shift@123. ఈ ఐఎంఏ యూజర్ ఎందుకు చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో మనకు కొలీగ్స్ కానీ ఎవరికైనా మనం పర్మిషన్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఒక స్పెసిఫిక్ యూజర్ యూజ్ చేసుకొని మనం ఐఎం యూజర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేసిన ఇక్కడ నేను అకౌంట్ ఐడి వచ్చేసింది, యూజర్ నేమ్ ఇచ్చేసుకున్నా, పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ సైన్ ఇన్ క్లిక్ చేసిన. వన్ సైన్ ఇన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. డెవాప్స్ shift@123 అని నేను పాస్వర్డ్ ఇచ్చేసిన. న్యూ పాస్వర్డ్ ఏమి ఇస్తున్నాను అంటే డెవాప్స్ shift@1234 అని ఒక న్యూ పాస్వర్డ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ రీటైప్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఇక్కడ చూసుకుంటే డెవాప్స్ shift@1234 అని నేను న్యూ పాస్వర్డ్ ఇచ్చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ మనం లాగిన్ అయిపోతాం. ఇలా మనం స్పెసిఫిక్ యూజర్ యూజ్ చేసుకొని మనం ఇట్లా మన కొలీగ్స్ కానీ ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఒక S3 సర్వీస్ మీద కానీ, EC2 సర్వీస్ కానీ, VPC సర్వీస్ మీద కానీ ఏదైనా సర్వీస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చుకోవాలా, వాళ్ళు వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా ఐఎం యూజర్ క్రియేట్ చేసుకుంటాం. వీటిని మనం ఐఎం యూజర్ రూట్ యూజర్ అండ్ ఐఎం యూజర్ గురించి డిఫరెన్స్ చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ S3 బకెట్ క్రియేట్ చేసిన ఫుల్ యాక్సెస్ ఇచ్చిన కదా, ఇక్కడ S3 క్రియేట్ చేసిన. S3 అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం బకెట్ క్రియేట్ చేసుకుంటాం. చూసుకుంటే క్రియేట్ ఏ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం వన్ బకెట్ ఆల్రెడీ బకెట్ క్రియేట్ అయిందా, ఇలా బకెట్ క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 పర్మిషన్ ఇచ్చిన, EC2 తీసుకోవాలనుకుంటున్నాను. EC2 పర్మిషన్ ఇచ్చినామా మనం ఏమన్నా ఇవ్వలేదు కదా, ఇక్కడ చూసుకోవాలి. అగైన్ క్లిక్ చేసుకుంటే మనకి అన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ EC2 పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఏపీ ఎర్రర్, కీప్ ఎర్రర్, టోటల్ ఎర్రర్ వస్తుంది. మనం ఇచ్చింది ఏంటి S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్, AWS సర్వీస్ మాత్రమే. ఇక్కడ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ని ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చినాం. వన్స్ EC2 పర్మిషన్ ఇచ్చుకుంటే EC2 వర్క్ అవుతుంది. VPC సర్వీస్ పర్మిషన్ ఇచ్చుకుంటే VPC వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకొని మనం సర్వీస్ను పర్మిషన్ ఇచ్చుకోవాలనుకుంటే మనం ఐఎం యూజర్ని క్రియేట్ చేసుకుంటాం. సో క్లియర్. రూట్ యూజర్ అండ్ వర్సెస్ ఐఎం యూజర్ అంటే క్లారిటీ వచ్చేసింది కదా.
సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవాప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రొవైడర్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.